పుష్పరాజు వస్తుంది ఏదో కేజీఎఫ్ 2 లాగా 1250 కోట్లు ఆడేసి వెళ్ళిపోతుందని టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు పుష్పరాజు కోసం. కేజీఎఫ్ 2 లో 1250 కోట్లు ఆడేసి వెళ్ళిపోయినాకే కమర్షియల్ సినిమా కాదు, యాక్షన్ సినిమా కాదు, ఎమోషన్ సినిమా. భార్య భర్తల పండగ చేసుకున్న సినిమా ఇది. భార్య మాట ఆలకింతే భర్త ఎటువంటి విధ్వంసం సృష్టించగలడు చీపెట్టిన సినిమా ఇది. అందుకని ఫ్యామిలీలు కనెక్ట్ అయిపోరు. 1800 కోట్ల వరకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది పుష్పరాజ్ దెబ్బ అంటే. ఏ సినిమా తీసినా సరైన కంటెంట్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఫ్యామిలీ సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉండాలి. యాక్షన్ సినిమాలు పండు సలార్ వచ్చింది 700 కోట్ల వరకు ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్ ఎఫెక్ట్ కావాలి, అది లేకపోతే నిలబడదని చెప్పేసి సలార్ ప్రూవ్ చేసింది. పుష్పరాజ్ చేస్తున్న విధ్వంసం ఎప్పట్లో ఆగేది కాదు, ఆగదు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. పుష్ప ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. కలెక్షన్ చెప్పే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. పుష్ప హిందీ వర్షన్ యూట్యూబ్ లో డిస్ప్లే అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసేస్తున్నారు హిందీ వర్షన్ ని. హిందీ వర్షన్ అప్లోడ్ చేసినట్టయితే, హిందీ వాళ్ళు చూసేసినట్టయితే పుష్ప కలెక్షన్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. హిందీలోనే నిలబడి మన గౌరవాన్ని నిలబెడుతుంది పుష్ప. అదే హిందీలో డ్రాప్ అయిపోతే ఇంకా పుష్ప ఎండ్ అయిపోతున్నట్టే. నేను ఆల్రెడీ పెద్ద పెద్ద క్రిటిక్స్ కి ఇన్ఫార్మ్ చేశాను నా 2 మొబైల్ నుంచి. మీకు స్క్రీన్ కార్డ్ వేస్తాను, మీరు చూడండి. అల్లు ఆర్మీ అని గుండెలు బాధేసుకుంటే సరిపోదు, మేకర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. యూట్యూబ్ లో స్పెషల్ కొంతమందిని కూర్చోబెట్టాలి, అప్లోడ్ అయిన వెంటనే డిలీట్ చేయాలి. హిందీ వెర్షన్ పడిపోకూడదు. హిందీ వెర్షన్ పడిపోతే మన సినిమా డౌన్ అయిపోతున్నట్టే. పుష్పలో కంటెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ సబ్జెక్ట్ వండర్ఫుల్ గా ఉంది. భార్యాభర్తల సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు సుకుమార్ గారు. వాటికి మన ఫ్యామిలీలు కనెక్ట్ అయిపోయారు. భర్తల్ని పిల్లల్ని తీసుకుని తండోపతండాలుగా థియేటర్కి వెళ్ళిపోతున్నారు కనుక పుష్ప కలెక్షన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా కలెక్షన్స్ అప్డేట్ చూసినట్టయితే వరల్డ్ వైడ్ ఓవరాల్ 303 కోట్లు దాటింది యుఎస్ఏ కలెక్షన్స్. ఇక ఇండియా నెట్ చూసుకున్నట్లయితే నా భూతో నా భవిష్యత్తు 1211 కోట్లు దాటింది. ఇక నేపాల్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 30 కోట్ల ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది పుష్పరాజు. ఇక 27th డిసెంబర్ 31 కలెక్షన్ చూసుకున్నట్లయితే హిందీ వర్షన్ 7.5 కోట్ల వరకు రావచ్చు, ఓవర్సీస్ 1 కోటి వరకు రావచ్చు, ఆంధ్రలో 1,30,00,000 వరకు రావచ్చు, రెస్ట్ ఆఫ్ ఏరియా 20 లక్షల వరకు రావచ్చు. ఓవరాల్ 10.5 కోట్ల వరకు రావచ్చు. ఈ రోజు రిలీజ్ అవ్వబోయే పోస్టులు 1780 కోట్ల నుంచి 1781 కోటి వరకు కలెక్షన్స్ డిస్ప్లే అవ్వచ్చు. ఇంకా హిందీ వర్షన్ చూసుకున్నట్టయితే మండే వరకు 776 కోట్లు ఉంది. ట్యూస్డే కలుపుకుంటే అంటే డిసెంబర్ 31 ఫస్ట్ కలుపుకుంటే 7.5 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే 783 కోట్లు ఈ రోజు పోస్టులు రిలీజ్ అవ్వబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక బాహుబలి రికార్డుకి కేవలం 1900 కోట్ల వరకే మిగిలిన పుష్పరాజ్ చేస్తున్న విధ్వంసం ఎప్పట్లో ఆగేది కాదు, ఆగదు. మరి ఇది ఇక్కడికి. నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్.